కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఎస్ఎన్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్కు చెందిన 10వ తరగతి విద్యార్థి మహమ్మద్ వలి అలాగే పవర్ లిఫ్టింగ్ పోటీలో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొని సత్తా చాటాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్పూర్లో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ 72 కేజీల పోటీలో తెలుగుడిగా ద్వితీయ స్థానాన్ని సాధించి సత్తా చాటి మెరిశాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, క్రీడా అధికారులు, పట్టణానికి చెందిన ఆల్ ఇండియా క్రిస్టియన్ మైనారిటీస్ సెక్రటరీ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజుతో పాటు తోటి ఉపాధ్యాయులు, స్థానిక ప్రముఖులు అభినందించారు. విజయానికి కారకులైన పియుటి వెంకటేష్, సృజన కుమారి, బసవరాజులను ప్రత్యేకంగా కొనియాడారు. విద్యార్థికి ఈ పోటీలో పాల్గొనేందుకు ఆర్థికంగా సహకరించిన మల్లెల ఆల్ఫ్రెడ్ రాజుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శోభారాణి, ఇన్ఛార్జ్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఇంకా జీవితాన్ని చాలా చక్కగా ఆ దేవుడు ఇచ్చారు. మీరు కూడా వినయ విభజనతో చక్కటి అవకాశం, బుద్ధి లాంటి చక్కటి అవకాశం. ఎందుకంటే అబ్బాయి విషయంలో నేను గొప్పస్తున్నాను. ఈ అబ్బాయి నా దగ్గరకు వచ్చినట్టుగా ఈ అబ్బాయి కళ్ళల్లో చూసి ఈ అబ్బాయి దగ్గర విలువలు ఉన్నాయని నాకు అర్థమైంది. మనం చూసేవైతే అర్థమవుతాయి. కాబట్టి అల్లరి పిల్లలతో జీవించడం అది గొప్ప అనుకుంటారు, కానీ అది కాదు. ఉన్నతమైన భావజాలను చిన్నతనం నుంచే మనం ఉంచుకోవాలి. నా మిత్రుడు ఆచార్య గారు అయినా ఈయన భార్య కూడా నా మిత్రులే. ఎంత ప్రాణం అంటే నేనంటే అంత ప్రాణం. ఇక్కడున్న టీచర్లు కూడా నేనంటే చాలా తెలిసిన టీచర్లు చాలా గౌరవించాను. చిన్నతనం విషయంలో కూడా నేను చెప్పింది ఏమంటే, ఇప్పుడు ఈ హీరో అవ్వడం మూలంగా రాబోయే దినాల్లో వ్యవస్థలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోవాల్సి వస్తాయి. అంటే క్లాస్ ఇంకో రకంగా తీసుకోకుండా Incoming call from Venkat identified by Truecaller. అలాంటివి చాలా దూరం చేసుకుంటా ఇదే విజేతలు, ఇదే గురువుల దగ్గర ఉన్నటువంటి ఈ అటాచ్మెంట్ రాబోయే దినాల్లో అలాగే ఉంటూ ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని నేను అభినందిస్తూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా క్యారెక్టర్ పరంగా మీకు చెప్పేదేమంటే, నేను క్రిస్టియన్ అయినా కానీ మహమ్మదులకు కూడా నేను ఒక నాయకుడిని. ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణులకు కూడా నేను మంచి అటాచ్మెంట్ కూడా పెట్టుకుని కుల మతాలకు అతీతంగా నేను సేవ చేస్తుంటాను.